ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంక్షేమ పథకాలు, ఎన్నికల హామీలపై ప్రధానంగా చర్చ జరిగింది. పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు విధి విధానాల ఖరారుకు కమిటీని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 3 మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ తో కమిటీని నియమించింది. 2 రోజుల్లో చర్చించి అధికారులతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావాలని కేబినెట్ ఆదేశించింది. ప్రీమియం చెల్లింపు స్వచ్ఛందంగా రైతులు చేయాలా లేక ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని ఖరారు చేయాలని కమిటీకి సూచించింది. 2 రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కేబినెట్ కోరింది. గత ప్రభుత్వం హడావిడిగా స్టేక్ హోల్డర్స్తో ఎటువంటి సంప్రదింపులు జరగకుండా దాంట్లో వచ్చే లాభ నష్టాలు ఏమిటి, లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, భయంకరం ఎందుకంటున్నానంటే ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టిఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ మన ఈ గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు చేస్తారనే దాని మీద ఏమీ లేకోకుండా, అంటే ఎనీ పర్సన్, అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్తి అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా, అంటే నామినేషన్ చేసే వ్యక్తి ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి అపరిమితమైన అధికారాలు ఇచ్చి ఏది చేయాలన్నా కూడా ఆయనే చేయాలి, ఆయనే ఫైనల్. ఆయన చేసిన తర్వాత ఇటువంటి విభేదాలు ఏదన్నా ఉన్నట్లయితే లోవర్ కోర్ట్స్కి ఎటువంటి అధికారం లేకోకుండా చేసేసింది గత ప్రభుత్వం. అంటే చిన్న రైతు, ఒక కొంట ఉన్న రైతు ఉన్నాడు అనుకోండి, హైకోర్టుకి వెళ్ళగలడా? హైకోర్టులో ఈరోజు ఏ విధంగా ఖర్చులతో కూడుకున్న విషయం మనందరికీ తెలుసు. సో కేవలం హైకోర్టు మాత్రమే వెళ్ళాలి అని చెప్పేసి లోవర్ కోర్ట్స్కి కంప్లీట్గా ఎటువంటి అధికారాలని కత్తిరించేసిన ఈ చట్టం ఎవరిని ఉద్దేశించి లేకపోతే ఏ సమస్యని పరిష్కరించడం కోసం తీసుకొచ్చిందో గత ప్రభుత్వం అర్థం కాకుండా చెప్పేసి